తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. సమయం ఎంతో విలువైనది. ఏ సమయంలో చేయవలసిన పని అదే సమయంలో చెయ్యాలి, లేకుంటే అదృష్టం చేజారవచ్చు. అనిత 7వ తరగతి చదువుతోంది. తెలివైన అమ్మాయి. చక్కగా చదువుతుంది, చక్కగా పాడుతుంది కూడా. కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ. ప్రతి పని వాయిదా వేస్తూ ఉంటుంది. అలా చెయ్యొద్దు అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది. కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు. ఓసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూళ్ల విద్యార్థులకు పాటలు, ఆటల పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీలో పాల్గొంది. అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుంచి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా రాశారు. అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడైనా వెళ్లి బహుమతి తెచ్చుకోవచ్చులే అనుకుని మర్నాడు వెళ్లకుండా 4 రోజుల తర్వాత వెళ్ళింది. ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడ్డానికి 2 టికెట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్ అంతకు ముందు రోజు జరిగిన ఆటవి. అనిత అవి చూసుకుని అయ్యో, కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది. అందుకే అంటారు కదా, ఆలస్యం అమృతం విషం. ఇలాంటి మరెన్నో కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.